వృషభ రాశి వారికి జూలై 1, 2, 3 తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకెన్ని పనులున్నా కానీ కాసేపు ఆ పనులన్నింటినీ కూడా పక్కన పెట్టి మరి ఒక్క 10 నిమిషాలైతే ఈ వీడియోని చూడండి. లేదంటే మీకంటే దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే ఏమవుతుంది అంటే కనుక మీకు అసలు పాయింట్లు ఏంటో అవి అర్థం కావు. మీకు ఎటువంటి సమస్యలు రాబోతున్నాయి, ఎటువంటి సంతోషకరమైన శుభవార్తలు వినబోతున్నారు, ఇక సమస్యలకు పరిహార మార్గాలు, ఇవన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం జరిగిందండి. ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు, కానీ ఇందులో ఫుల్ ఇన్ఫర్మేషన్ని సేకరించి మీకోసం నిజమైన ఇన్ఫర్మేషన్ని సేకరించి అయితే చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. ఇక వృషభ రాశి వారిని మనం గమనించి ఉన్నట్లయితే కనుక రీసెంట్ టైంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రోజుల్లో కొన్ని కష్టాలను మానసికంగా డబ్బు పరంగా అనుభవిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అలా అని చెప్పి చేతిలో రూపాయి కూడా లేదా అంటే అలా కాదు. డబ్బులు చేమల్లాగా ఉంటున్నప్పటికీ కూడాను ఏదో ఒక ఖర్చు వెంటాడుతూనే ఉండి ఇలా డబ్బులు వస్తాం అలా ఖర్చు అయిపోవడం ఇలా జరుగుతూ ఉందన్నమాట. అయ్యో నాకు డబ్బులు ఎంతో కష్టపడి వస్తున్నాయి, ఇన్ని రకాలుగా అంటే కొన్ని రకాలైన బరువు బాధ్యతలను వృషభ రాశి వారు నెత్తిన వేసుకుంటారనమాట. ఇంటికి ఈఎంఐలు అని చెప్పి, లేదా డోక్రా డబ్బులు కట్టడం అని చెప్పి, పాల బిల్ అని చెప్పి, ఇంటి రెంట్ అని చెప్పి, ఇలా ప్రతి మనిషికి కూడా ఇవన్నీ తప్పవు కదా, కామనే కదా. ఇలా వచ్చేదేమో తక్కువ, ఖర్చులేమో ఎక్కువ, ఇంకా పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ కూడా కట్టుకోవడంలో చాలా వరకు కూడా సతమతమైపోతూ కాస్త మానసికంగా ఈ వృషభ రాశి వారు కృంగిపోతున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారికి చేతిలో ధనం నిలబడాలి అన్నా కానీ, లేదా చేమల్లాగా ఆ సంపాదించే వ్యాపారంలో బాగా కలుసుబాటుతనం రావాలి అన్నా కానీ, రూపాయి పెట్టుబడి పెట్టిన దగ్గర 5-6 రూపాయలు కనిపించాలి అన్నా కానీ నేను చెప్పే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీకు అవి ఎఫెక్టివ్గా ఉపయోగపడతాయి. కాబట్టి వృషభ రాశి వారు మాత్రం దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. ఇక్కడ వృషభం అంటే ఏంటండి? ఎద్దు, అవును కదా. ఈ యొక్క ఎద్దు లేనిదే వ్యవసాయంలో వెనకటి రోజులలో ఏ పనులు కూడా అయ్యేవి కావన్నమాట. అంటే ఎంత కష్టపడి అంటే దాన్ని ఎంత కష్టానికి ఉపయోగించే వాళ్ళు, పొలం దున్నడానికి, బస్తాలు మోయడానికి, మనుషుల్ని ఒక ఊరు నుంచి మరొక ఊరికి తీసుకొని వెళ్ళడానికి, ఇలా ఎన్నో రకాలైన కష్టమైన పనులు, ముఖ్యంగా చాలా బరువు బాధ్యతలు గల పనులు ఈ యొక్క ఎద్దుల మీద పడేసేవాళ్ళనమాట. అవి కూడా నమ్మిన మనిషిని మోసం చేయకుండా విశ్వాసంగా అవి పెట్టే ఆహారం అంటే వాళ్ళు పెట్టే ఆహారాన్ని తీసుకుంటూ వారికి కృతజ్ఞతగా ఆ ఎద్దులు కూడా చాలా కష్టపడి పనిచేసేవన్నమాట. అదేవిధంగా వృషభ రాశి వారు కూడా కుటుంబం కోసం ఎంతో కష్టపడతారండి. అసలు కుటుంబం అంటే వారి దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు కూడా కుటుంబానికి అయ్యో ఇది దాచుకోవాలి, ఈ 10 రూపాయల్లో ఒక 5 రూపాయలైనా దాచుకుందాము, 5 రూపాయలు ఖర్చు చేద్దాం అట్లా అనుకోరు. భార్య బిడ్డల కోసం అని చెప్పి, ముఖ్యంగా భార్య కంటే కూడా బిడ్డల కోసం అని చెప్పి 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఖర్చు చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట. అట్లా ఎక్కువగా ఖర్చులు అనేవి ఎక్కువైపోతున్నాయి. మీరేం చేయాలి అంటే ఒక్కటే గుర్తుంచుకోండి, మీకు 10 రూపాయల ఆదాయం వచ్చినా, లేదు 10 రూపాయలు రాలేదు 5 రూపాయల ఆదాయమే వచ్చింది అనుకోండి, 5 రూపాయల్లో 2 రూపాయలు ఖర్చులకు వాడుకోండి, 3 రూపాయలు పొదుపు చేయండి. ఇక్కడ ఖర్చు తక్కువ అవ్వాలి, పొదుపు ఎక్కువ అవ్వాలి. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మీరు ఇలా చేస్తే మాత్రమే మీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది అన్న విషయాన్ని అయితే ఖచ్చితంగా వృషభ రాశి వారు గుర్తుంచుకొని తీరాలన్నమాట. ఎందుకు ఈ మాట పదే 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 చెప్తున్నాము అంటే కనుక మీకు భవిష్యత్తులో డబ్బుకి సంబంధించి
కొన్ని రకాలైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. ఆ సమస్యలు అనేవి మీరు ఎదుర్కోకుండా ముందుగానే బయటపడాలి అంటే మీ చేతిలో డబ్బు ఉండాలి. కాబట్టి ఈ యొక్క సంపాదించే సమయంలోనే మీకు పొదుపు అనేది చాలా చాలా ముఖ్యం. ఇక వృషభ రాశి వారిది చాలా మంచి మనసు అండి. ఎంత మంచి మనసు అంటే నిజంగా బయట వాళ్ళ విషయాల్లో అందరూ కూడా ఏదో ఒక రకంగా ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అయిన వాళ్ళ విషయాల్లో కూడా కాస్తంత స్వార్థాన్ని, కాస్తంత ఈర్ష్యను, కాస్తంత అసూయను అయితే చూపిస్తూ ఉన్నారన్నమాట. కానీ వృషభ రాశి వారు అయిన వారి చేత కూడా మోసగింపబడతారు. నిజానికి చెప్పుకోవాలి అంటే సొంత వాళ్ళే, ఇక్కడ పేర్లు చెప్పడం కంటే కూడా వృషభ రాశి వారికి బాగా అర్థమవుతుంది. సొంత వాళ్ళే పరాయి వాళ్ళలాగా ట్రీట్ చేస్తారనమాట వృషభ రాశి వారిని. అవసరమైనప్పుడు అయ్యా అమ్మ అని చెప్పి దగ్గరికి రావడం, వారి యొక్క పనులన్నింటినీ కూడా తెలివిగా గడిపించుకోవడం, అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేసేయడం, ఇలా చేస్తూ ఉంటారనమాట. ఇలా చేయడం వల్ల కూడా వృషభ రాశి వారిని అంటే చాలా ధనం నష్టకోల్పోయారు, చాలా ధనాన్ని నష్టపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వీరు చాలా సంపాదించారు. వీరు చిన్నతనం నుంచి కూడాను ఏదో ఒక పని, వృషభ రాశి వారు చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను నెత్తి మీద వేసుకొని కుటుంబానికి కావలసిన ఖర్చులని ఎంతో కొంత ఆ యొక్క కుటుంబానికి ఒక కుడి భుజం లాగా ఉండి ఆ కుటుంబాన్ని లాక్కొస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇలా లాక్కొచ్చే ప్రక్రియలో ఆ కుటుంబ సభ్యులే వీరి దగ్గర ఇక్కడ ₹10 కుటుంబానికి ఖర్చు అవుతుంటే ₹5 అవుతుంది అని చెప్పి తీసుకునే వాళ్ళు అనమాట. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఇది తప్పు కాదా అంటే ఎవరైనా కానీ పెట్టేవారు ఉంటే పెట్టించుకుంటారు కదండి. ధనమైనా, సొమ్మైనా, తిండైనా, ఏదైనా కానీ అలా ఊరికినే వదిలేసారనమాట. నువ్వు దాచుకోయ్యా, నీకు అవసరం అవుతాయి, నీ భవిష్యత్తు ఉంది, నువ్వు ₹1 వెనకేసుకోవాలి అని చెప్పి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వృషభ రాశి వారికి. ఇక వీరికి వివాహం కూడా చిన్న వయసులోనే అయి ఉంటుంది. వివాహం అయినప్పటికీ కూడాను కొంచెం మగవాళ్ళ విషయానికి వస్తే భార్య మాట అంతగా కేర్ చేయరనమాట. అంటే కేర్ చేస్తున్నట్లే ఉంటారు కానీ కేర్ చేయరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. చిక్కడు దొరకడు అన్న పాయింట్ అనమాట ఇక్కడ. మా భార్యతో మంచిగా ఉన్నట్లుగానే ఉంటారు అంటే భార్యకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ చెప్పడం లేదు. భార్యకు కావలసిన అవసరాలన్నీ తీరుస్తారు, ఇంట్లోకి ప్రతీదీ కూడా తీసుకొచ్చి పెడతారు, భార్యను బయటకు రానివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. అయినప్పటికీ కూడాను భార్య పొదుపు చేసుకోండి, పొదుపు మనకి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఎంత చెప్పినా కూడా ఆ ఒక్క మాట వినరు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారికి ఫ్రెండ్స్ సర్కిల్ అంటే స్నేహితులు చాలా ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు వీరికి పెద్ద అయినాక కూడా కంటిన్యూ అవుతారనమాట. అదే స్నేహాన్ని మాత్రం అస్సలు వదలరు. స్నేహానికి చాలా విలువిస్తారు. స్నేహం కోసం ఏదైనా చేస్తారు, స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కాబట్టి వృషభ రాశి వారికి స్నేహితులు కాస్త ఎక్కువే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు లైఫ్ పార్ట్నర్ వల్ల అదృష్టాన్ని పొందుతారు అన్న మాటలో అతిశయోక్తి లేదు. అవునండి, ఇక్కడ వృషభ రాశి వారి కంటే కూడా వృషభ రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల వృషభ రాశి వారికి బాగా కలుసుబాటుతనం వస్తుంది. కాబట్టి వారు చెప్పే మాటలు వినండి, వారు చెప్పినట్లుగా కాస్త వ్యాపారంలో నడుచుకోండి. డబ్బు దగ్గర కూడా వారి దగ్గర ఎటువంటి దాపరికం లేకుండా ఆ యొక్క డబ్బు విషయాలు కూడా చెప్పడం వల్ల వీరికి అన్ని రకాలుగా కూడా కలుసుబాటుతనంగా ఉంటుంది. కాస్త దాచారు అంటే మాత్రం మీకు దానివల్ల నష్టమే తప్ప లాభం ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఉదాహరణకి చెప్తున్నాను, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, వ్యాపారంలో నష్టాలు వచ్చినా కానీ, మీకు ఏదన్నా ఆపద వచ్చినా కానీ, మీకు ఏదన్నా కష్టం వచ్చినా కానీ మొదటిగా బాధపడేది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మాత్రమే. బయట వాళ్ళు ఏంటంటే బాగున్నప్పుడు బెల్లం చుట్టూ ఈగలు ముసురుకున్నట్లుగా
చక్కగా ముసురుకుంటారు. వాళ్ళ యొక్క అవసరాలని తేనె పూసిన కత్తితో గొంతు కోసేసినట్లుగా, ఆ విధంగా తడిగుడ్డతో గొంతు కోసినట్లుగా మెత్తటి మాటలు చెప్పి చక్కగా అవసరాలను తీర్చుకొని పక్కకు వెళ్ళిపోతారనమాట. అసలు మీకు వారి మీద ఎటువంటి కోపం, ఎటువంటి ద్వేషం, ఎటువంటి అసూయ, ఎటువంటి ఈర్ష్య ఇవి ఏవి కూడా ఉండవన్నమాట. కానీ మీకులాగా వారు ఉండరు, మీ అంత మంచిగా వాళ్ళు ఆలోచించరు. కాబట్టి ఇప్పటికైనా కానీ గుర్తుంచుకోండి, వృషభ రాశి వారు అందరినీ కూడా గుడ్డిగా నమ్మడం అనేది మాత్రం దయచేసి చేయవద్దు. కాబట్టి గుడ్డిగా నమ్మకండి ప్రతి ఒక్కరిని కూడా, భార్య బిడ్డలని, తల్లిదండ్రులను, వీరిని తప్ప ఇంకా ఎవ్వరిని కూడా అంత ఈజీగా నమ్మొద్దు. ఎంత తోబుట్టువులైనా కానీ ఈ రోజుల్లో ఆ యొక్క తోబుట్టువులు కూడా స్వార్థంతో ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటే మీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక వ్యాపారం పట్ల మీరు కాస్తంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మీరు వ్యాపారం బాగా చేస్తున్నారు, మీ యొక్క ఎఫర్ట్స్ అన్నీ పెడుతున్నారు, లాభాల కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు, కానీ లాభాలు రావడం లేదు. ఎక్కడో పొరపాటు జరుగుతుంది, అదేంటో మీకు అర్థం కావడం లేదు. కాబట్టి వ్యాపారం విషయంలో మీకు తోడుగా మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బిజినెస్ పార్ట్నర్ మిమ్మల్ని ఎంతో కొంత మోసం చేయాలని చెప్పి చూస్తున్నారు. అతని విషయంలో కూడా కాస్తంత జాగ్రత్తను వహిస్తే మీకు మాత్రం నష్టం నుంచి చాలా వరకు తప్పిపోతారు. ఇది నిజంగా చెప్తున్నాను. వారు కూడా మీ వెనుకే ఉంటూ మంచిగా చెప్తూ మీ వెనుకే గోతులు తవ్వే రకం అని చెప్పి అసలు మీకు కూడా తెలియదు అనమాట. అది చివరికి మోసపోతేనే అర్థమవుతుంది. ఈ ఒక్క విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఇక ముఖ్యంగా ఈ 3 రోజుల విషయానికి వస్తే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, చిన్న పెద్ద బిజినెస్ల పరంగా చూసుకుంటే 50-50 ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. ఆ లాభ నష్టాలను సరిచేసుకొని లాభాల వైపు అడుగు వేయాలి అంటే ఏం చేయాలో కూడా నేను చెప్తాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఈ యొక్క వ్యాపార స్థలానికి వెళ్ళేటప్పుడు ఇంట్లో దీపం పెట్టి వెళ్ళండి. ఆ యొక్క దీపంలో ఒక లవంగాన్ని కానీ ఒక యాలుకను కానీ వేసి దీపాన్ని పెట్టి వెళ్ళండి. ఆ యొక్క వెళ్ళేటప్పుడు కూడా ఒక పచ్చటి నిమ్మకాయని తీసుకొని జేబులో వేసుకొని ఆ యొక్క నిమ్మకాయను తీసుకొని ఆ వ్యాపార స్థలానికి వెళ్ళండి. దీనివల్ల మీ మీద ఉండే నరదిష్టి తొలగిపోతుంది అనమాట. ఎప్పుడైతే నరదిష్టి మనిషి మీద పడకుండా ఉంటుందో అతను చేసే పని బాగా కలిసి వస్తుంది అనమాట. ఈ చిన్న పని చేయండి. బయటికి వెళ్ళేటప్పుడు సింధూరాన్ని కానీ అమ్మవారి యొక్క శక్తి కుంకుమని కానీ ధరించి బయటికి వెళ్ళండి. దీనివల్ల కూడా నరఘోష పోతుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. దీనివల్ల పాజిటివిటీ అనేది పెరగడం వల్ల మీ యొక్క వ్యాపారంలో కూడా బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది. కాస్త బిజినెస్ చేసే ట్రిక్స్ మీకు బాగా తెలుసు, వాటిని ఎక్కువగా ఉపయోగించండి. కోపాన్ని, ఆవేశాన్ని కాస్త తగ్గించుకుంటే మీకు చాలా చాలా లాభాలు వచ్చే అవకాశం అయితే 100% ఉంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. సంతాన పరంగా చాలా బాగుంటుంది. ఇక లైఫ్ పార్ట్నర్ పరంగా కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే రావు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది. అది కూడా బిజినెస్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ప్రయాణ పరంగా చూసుకుంటే. ఇక ఓవరాల్గా మీరు స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి. కాస్త మనశ్శాంతిగా ప్రశాంతంగా పనులు చేసుకుంటూ వెళ్ళండి. నిదానమే ప్రధానము అన్న మాటను గుర్తుంచుకోండి. కాస్త కోపావేశాలు తగ్గించుకుంటూ ఉండండి. ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. కుదిరితే ఆ పరమేశ్వరుడికి ఏదో ఒక అభిషేకం చేసే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకున్న జాతక గ్రహ దోషాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ప్రతి శనివారం కూడా ఒక 11 శనివారాలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. స్వామివారికి ఒక సంకల్పం చేసుకొని 11 శనివారాలు మీరు వెళ్ళి ఒంటిపూట భోజనం చేయడం వల్ల మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న జాతక గ్రహ దోషాలు ఏమన్నా ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. అంతేకాకుండా ఇంట్లో
ఎప్పుడూ కూడా అంటే మంచిగా ఉండడం, ఒక యోగా ముద్ర వేసుకోవడం, ముఖ్యంగా ధ్యానం చేసుకుంటూ ఉండడం, ఒక అరగంట సేపు కుటుంబంతో కలిసి సరదాగా ఉండే ప్రయత్నం చేయడం, ఇటువంటివి చేయండి. వీటి వల్ల మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. మీ హెల్త్ని మంచిగా చూసుకోండి, టైంకి తినండి, టైంకి పడుకోండి. చక్కగా ఆరోగ్యాన్ని మంచిగా చూసుకుంటే డబ్బు అలా వస్తూనే ఉంటుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. అతిగా ఆలోచించకండి, ప్రశాంతంగా ఉండండి. దీనివల్ల కూడా మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? మరి వృషభ రాశి వారికి 3 రోజుల్లో చాలా చాలా అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి నెగిటివిటీ అయితే ఉండదు. మరి ఈరోజు వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మొదటిసారి ఛానల్లోకి వచ్చిన వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు, ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.